కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామం నందు బేడా బుడజంగం కాలనీలో ఈరోజు మన బుడజంగాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమి యావత్ బుడగజంగాలు ఎక్కడ నివసిస్తున్నా మన కాలనీలు అనేది ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంతోషం, ఆనందమైన విషయం. కానీ గ్రామాలలో కూడా భిన్న విధానాలుగా వర్గాలుగా చిన్న చిన్న కారణాల చేత విడిపోతూ ఎడమకం పెడమకం అవడం వలన జాతి యొక్క సంఘటితంగా ఒక ఉద్యమపూర్వకంగా ఎత్తడమి, ఒక ఐకమత్యపూర్వకంగా ఎత్తడమి చిన్న భిన్నం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో వెల్దుర్తి గ్రామంలో కూడా రెండు విభేదాలుగా ఉన్నటువంటి వర్గము ఒకటిగా అవ్వడం చాలా సంతోషమైన విషయము. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెత మాదిరిగా అన్నదమ్ములలో అయితేనేమి, అక్క చెల్లెళ్ళు అయితేనేమి, ఏ ఇష్యూలు అయితేనే ఆ తగాదాలు అనేది ఈ మానవ సహజంలో సాధారణమైన విధానం. కానీ కలిసిపోవడం అనేది ఒక సంఘటితానికి ఒక ఆదర్శ నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇవాళ వెల్దుర్తి గ్రామంలో ఒకటిగా ఏర్పాటు కావడం వలన బుడగజంగాలలో అందరిలో ఉన్నటువంటి ఉత్తేజత, ఆ ఐకమత్యము, ఆ దృఢ సంకల్పం అన్ని ప్రాంతాలలో కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటున్నాను. దయచేసి ఎవడో ఏ నాయకుడో ఏ ప్రాంతమో ఏ సంఘమో అని చెప్పి భిన్న విధాలుగా ఉండొద్దండి. అందరూ గ్రామాల్లో ఒక ఐకమత్యంగా ఉండండి. ఎందుకంటే ఏ అపాయం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, లేకపోతే అంతా కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే, ఒక బలంగా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి దయచేసి బుడగజంగాలారా ఎక్కడ ఉన్నా కూడా విభేదాలుగా ఉండకుండా, సంఘాలలో అయితేనే నాయకులలో అయితేనే విభేదాలు ఉండకుండా గ్రామాల ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు వెల్దుర్తి ఏ విధంగా ఉందో ఆ విధంగా అన్ని ప్రాంతాలు కూడా ఉండాలని చెప్పి అప్పీల్ చేసుకుంటున్నాను, కోరుకుంటున్నాను. ఎవరో నాయకుడో లీడరో వచ్చి మీ కష్టాలు వస్తే ఓదార్చి మీకు న్యాయం చేయడు. మీ ప్రాంతంలో ఉండేది, మీ పక్కన ఉండే వాళ్ళే, మన కులస్తులే. మీరు సంఘటితంగా ఉన్నప్పుడే న్యాయం చేస్తారనేది గుర్తించుకొని ఆ సంఘటితానికి నాందిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేసుకుంటూ